హాయ్ హలో నమస్తే. నేను బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో కానీ ఎలా రెడీ అవుతానో నా స్టైల్లో ఎలా రెడీ అవ్వాలో చూపిస్తున్నా. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పినట్లుగా చిన్న సింపుల్ టిప్స్ కూడా చెప్తుంటా. ఫేస్కి అనేది ఎలాంటి క్రీమ్ కానీ పౌడర్ కానీ వాడకుండా ఫేస్లో ఎలాంటి గ్లో రావాలి, అది ఎంతసేపు అయినా మేకప్ లాంగ్ లాస్టింగ్ అట్లనే ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు మనం పతంజలి క్రీమ్ అనేది అది అలోవెరా జెల్ ఫ్లేవర్ అనమాట. అలోవెరా ఫేస్కి పెట్టుకుంటే మనం వేసుకునే మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఫేస్కి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. మేకప్ కూడా ఎంతసేపు అయినా ఇవాళ వేసుకున్నా కానీ రేపటి వరకు కూడా అలానే ఉంటుంది. ఎంత స్వెట్ వచ్చినా కానీ అస్సలు ఏం పాడవదు ఫేస్ అనేది. చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. నేను పాండ్స్ క్రీమ్ వాడుతుంటా. ఇది ఒకసారి ఈ క్రీమ్ ట్రై చేయండి. జస్ట్ 10 రూపీస్ అంతే. లెక్కెత్తుందయ్యో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా, జస్ట్ 10-20 రూపీస్లోనే తెల్లగా మెరిసిపోయే అలాంటి టిప్స్ అనమాట. ఇది జస్ట్ 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఫేస్కి అనేది మనం అప్లై చేసుకున్న వెంటనే మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 1 మోర్ టిప్ ఏంటంటే, చిటికెడు పసుపుని ఆ క్రీమ్లో వేసి కలిపి పెట్టుకుంటే ఫేస్ మీద పింపుల్స్ అనేటివి రాకుండా ఉంటాయి. ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ, అది బ్లాక్నెస్ కానీ, యాక్నీ కానీ, బ్లాక్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ, స్కిన్ టైప్ ఇష్యూస్ ఏమున్నా ఫేస్ మీద అన్నిటినీ రిమూవ్ చేస్తూ ఉంటుంది. దాన్ని మొత్తం క్రీమ్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఫేస్కి నీట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది అంతే. అసలు చాలా మంచి గ్లో వస్తుంది ఫేస్కి. ఫేస్ అనేది ఎప్పుడైనా వైట్గా కాకుండా లైట్ ఎల్లోయిష్ కలర్ ఉన్నప్పుడు ఫేస్ అనేది ట్రెడిషనల్గా మంచిగా ఒక సాంప్రదాయంగా అట్లాంటి మంచి లుక్ వస్తుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇది ఫేస్కి ఇంకా ఎఫెక్ట్ అవ్వదు, అలానే గ్లో ఇస్తుంది, అందంగా ఉంటుంది. ఫేస్కి ఎలాంటి ఇష్యూస్ అనేటివి రావు. స్కిన్ టైప్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. పాండ్స్ పౌడర్ నా వీడియో నాకు చూసే నవ్వొస్తుంది. అది పాండ్స్ పౌడర్ జస్ట్ ఇదేమంటే స్కిన్ కలరే ఉంటుంది కాబట్టి అసలు మనం వేసుకున్న తర్వాత పౌడర్ వేసుకున్నామన్నట్లుగా చూసే వాళ్ళకి అనిపించదు. అసలు రియల్ స్కిన్ ఏమో అన్నట్లుగా, నార్మల్గా వీళ్ళు ఇదే కలర్లో ఉంటారేమో అన్నట్లు ఫీల్ ఇస్తుంది అనమాట. నేను వాడే ప్రోడక్ట్స్ తోటి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఇదే విధంగా ట్రై చేసి చూడండి. మంచి లుక్ వస్తుంది, ఈవెన్ టోన్ వస్తుంది. అసలు హెవీ మేకప్ వేసుకున్న ఫీలింగ్ అని ఎలాంటిది కూడా రాదు. ఇది నేను కామెడీ కోసం చేయట్లేదు, జస్ట్ నిజంగా అలా ట్యాప్ చేసుకుంటే నిజంగా మనం వేసుకున్న మేకప్ కానీ పౌడర్ కానీ అవన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి, అప్లై అవుతాయి ఫేస్లోకి. ఇప్పుడు నేను మా ఇంట్లో కొనిపెట్టుకున్న మీషో నుంచి తీసుకున్న టిక్లీస్ అనమాట ఇవి. ఇప్పుడు కొందరు అంటూ ఉంటారు ఏదైనా మీషోలో ఉంటుంది అని చెప్పేసి. ఒక చిన్న స్టిక్కర్ ఇది నేను తీసుకొని ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. అందులో ఒక 12 బాక్సెస్ వచ్చినాయి స్టిక్కర్స్. చాలా వరకు యూజ్ అవుతున్నా. జస్ట్ అది టిక్లీస్ అనేటివి కలర్ పోయి షేడ్ అయిపోయినాయి అని చెప్పేసి లైట్గా తడి అప్లై చేస్తున్న దానికి. కానీ మీరు కూడా ఇలా అప్లై చేయకండి. చాలా క్యూట్ ఉంది కదా, నాకుంది, మీకు అట్లా అనిపించదులే. కానీ నేను రెడీ అవుతుంటే వెనక నుంచి మా హస్బెండ్ కామెంట్ చేస్తున్నారు, ఎందుకు ఇంకెంతసేపు రెడీ అవుతావు, మనం వెళ్ళేలోపు మూవీ అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు కొంచెం లిప్స్టిక్ పెట్టుకునే ముందు కొంచెం ఆయిల్ అలాది నెయ్యి కానీ ఆయిల్ కానీ లైట్గా అట్లా స్ప్రెడ్ చేసుకుంటే అవి అనేది కొంచెం ఏమంటారు డ్రై అవ్వకుండా వెట్టుగా ఉండి మంచి లుక్ ఇస్తాయి అన్నమాట. నా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ చూసి షాక్ అవ్వకండి. ఇప్పుడు కొంచెం లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నా లిప్స్టిక్కి లైట్గా అప్లై చేస్తున్నా. ఒకటి చెప్తా, మీరు నమ్మరు కానీ ఈ లిప్స్టిక్ నాకు నా బీటెక్ కాలేజ్ టైం నుంచి ఉంది. అంటే నేను 2015లో బీటెక్ కాలేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది, అప్పటి నుంచి ఉంది. నా ఎంగేజ్మెంట్ రింగ్ ఇలా పెట్టాలనుకున్నా కానీ నాకు అప్పుడు ఇలా మేము రింగ్స్ పెట్టుకోలేదు. అది ఇలా పెట్టుకొని సాటిస్ఫై అవుతుంది అనమాట. అసలు వేరే వాళ్ళు ఎవరైనా యూట్యూబర్స్ వాళ్ళు గెట్ రెడీ విత్ మీ వీడియో చేసినప్పుడు కోతి చేష్టలు చేస్తూ ఉంటారు కదా, ఇట్లా మూతి వంకర పెడతారు, ఇట్లా పెడతారు, అట్లా పెడతారు. అది నిజమేనండి. అసలు కెమెరా ఆన్ చేసి ముందర పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా కోతి చేష్టలు వచ్చేస్తున్నాయి అనమాట. అది నాకు కూడా వచ్చేసింది. వీడియోలు అన్నీ కోతి చేష్టలే ఉన్నాయి. నార్మల్గా అట్లా చేయను కానీ వీడియో ఆన్ చేసేసరికి ఆటోమేటిక్గా వచ్చేసింది. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో మన ఫేస్ గురించి మనమే కేర్ తీసుకోవాలి కదా. అప్పుడప్పుడు ఇలా చిన్న టిప్స్ కానీ చిన్న చిట్కాలు ఫాలో అవుతూ ఉంటే స్కిన్ అనేది పాడవకుండా ఎంత ఏజ్ వచ్చినా కానీ మంచిగా హెల్తీగా
సాఫ్ట్గా మంచి లుక్తో ఉంటుంది అనమాట. మన స్కిన్ గురించి మనమే కేర్ తీసుకోవాలి కదా, మరి అలా వదిలేస్తూ ఉంటే ఇంట్లో పనులు అని చెప్పేసి అలా ఉంటే అది అంతా పాడైపోతుంటుంది. ఎవరైనా మనని నువ్వు బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు అంటే అది ఒక ఫీల్, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మన దాంట్లో. నువ్వు కొంచెం బాగాలేవు, అప్పటికంటే ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయినావు, మంచిగా అనిపిస్తలేవు అని అంటే ఎంత బాగా రెడీ అయినా కానీ గర్ల్సే కదా ఫీల్ ఉంటుంది అనమాట, అయ్యో నేను ఇలా ఉన్నానా అని చెప్పేసి. అందుకే అందం అంటే ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కాదు, జస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం అంతే. ఇప్పుడు రెడీ అయిపోయింది, ఈ మూవీకి బయలుదేరుతున్నాం. మూవీ ఒకసారి చూడండి. మూవీ పేరు సింగిల్ #సింగిల్ అనమాట. కామెడీ ఇష్టపడే వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ అట్లా నవ్వుకోవాలని, కొంచెం టెన్షన్ ఫ్రీ కావాలనుకునేటోళ్ళు, ముఖ్యంగా కామెడీ ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా మూవీకి వెళ్ళండి. ఫుల్ నవ్వుకుంటారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నా ఫేవరెట్ జాతిరత్నాలు, ఆ మూవీ అంటే నాకు ఫుల్ ఇష్టం, అంత కామెడీ ఇష్టపడతాను నేను. దాని తర్వాత నేను అంత ఎంజాయ్ చేసిన మూవీ అంటే ఇదే మూవీ. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే అయితే ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ చూడండి. If you like this video, please subscribe, share, comment and support me. మీరు ఇంకా ఎంజాయ్ చేసేలాగా, మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేసే వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో వస్తున్నాయి కూడా. మరెన్నో మంచి హెల్దీ, బ్యూటీ అండ్ కిడ్స్, ఫ్యామిలీ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.